అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తెనాలి. చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి పథకాలు ఇవ్వలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు నా మీద ఫీలింగ్స్ పెట్టుకోవద్దు, పథకాలు ఇవ్వలేమని చెప్పేసి చెప్పారు. ఎందుకంటారు అలా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం? ఫీలింగ్స్ అన్నవి ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కలిపి ప్రజలకు ఏదో చేద్దామన్న తాపత్రయం కేవలం తండ్రి కొడుకులు రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ప్రజల బాధల్ని పాదయాత్రల త్రూగా చూసి చెలించిపోయారు. వాళ్ళు చెలించిపోయి ప్రజలకి ఒక సొల్యూషన్ ప్రాస్పెక్టులో ఇచ్చారు. కానీ నేను ఇంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడడం అనేది నిజంగా ఆక్షేపణీయం. ఎందుకంటే ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి లేకపోతే లోకేష్ ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి, వీళ్ళకి అనుభవం లేదు, ఏం జరుగుతుందో తెలియక గాబరా పడిపోయారు, అయ్యో అయ్యో అనుకుంటున్నారు, అంచేత వీళ్ళకి కాలు చేయి ఆడట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఉదాహరణకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు నిజంగా చూసుకోగలిగితే అలాగే పరిస్థితే కదా. ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేకుండా వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేక కింద మీద పడుతున్నారు. సేమ్ సినారియోని అడాప్ట్ చేయొచ్చు. బట్ అపార అనుభవం ఉన్న 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాడుతున్నారు? మీరు ఆ మాటకు వస్తే యనమల రామకృష్ణ గారు 100 కోట్లే నేను ఖజానాలో పెట్టానని చెప్పారు. ఆ 100 కోట్ల ఖజానాలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బేదరుపులు బేగాలు పోయి అదే అలో లక్ష్మణ అని ఏడ్చుకుంటూ నా వల్ల కాలేదు, అంత చంద్రబాబు గారు అంత చంద్రబాబు గారిని ఏ రోజు అడిగిన ఉదంతా లేవు. 7 నెలలైనా మీరు ఇంకా ఆయన మీదే పడి ఏడుస్తూ ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లే. నేను ఒక విషయం చెప్పగలిగాను. నిన్న ఆయన ఏదో మాడారు, ఇప్పుడు ఈ సంక్షేమాలు అమలు చేయడానికి కష్టంగా ఉంది అని మాట్లాడారు. ఐమ్ నాట్ దాని మీద పెద్ద విశ్లేషణ కాకుండా మీరు ఒకటి గమనించగలుగుతానండి. వెంకట్ గారు ఓ మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి డబ్బులన్నీ ఏం చేశాడని. అది చాలా 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 బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఒక స్థాయి కలిగిన వాళ్ళు ఏం మాడాలో ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడితే, ఎందుకంటే మీ అంత అన్సర్టన్గా ఎవరు ఉండలేరు అన్నది ఫస్ట్ టైం ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే 14 లక్షల అప్పులు అయిపోయి 10 లక్షల అప్పులు అయిపోయిన గవర్నర్తో కూడా అబద్ధాలు అడించి పంపించిన అసెంబ్లీ సెషన్ చూసిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, తర్వాత రెగ్యులర్ బడ్జెట్ పెట్టారు. మీరు మొన్న పెట్టినప్పుడు 6,47,000 కోట్లని మీరే చెప్పి మీరు దాన్ని మీరే కాంట్రడిక్ట్ చేసుకుంటూ అసలు మాతో కావట్లేదు, శ్రీలంక అయిపోయిందని ఎలక్షన్ క్యాంపెయినింగ్ ముందు చెప్పిన ఆ చెత్త చెదరానికి కన్ఫైన్ ఉన్నారన్నదానికి చాలా బాధాకరంగా ఉంది. ఇటు వెళ్ళిందో సంపద అంతా అర్థమే కావట్లేదు అన్నారు. కర్మగాలి చదువుకున్న పాపానికి నేను కొంచెం బడ్జెట్లు ఇవన్నీ ఫాలో అవుతుంటా. మనకి 2 ఏళ్ళు కరోనా కొంప ముంచిందండి. మనకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. సరే, మీరు చెప్పిన పథకాలు అమలు చేయడం కష్టంగా ఉంది కదా. ఒకసారి మీకు డేటా చెప్తాను చూడండి. 57 లక్షల మందికి అమ్మఒడి 20,067 కోట్లు పంచారండి. 57 లక్షల మందికి. వైఎస్ఆర్ ఆసరా 79 లక్షల మందికి 25,500. వైఎస్ఆర్ చేయూత 31,23,000 మందికి 14,129 కోట్లు. ఇళ్ల పట్టాలు 31.5 లక్షలకి ఇచ్చారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ 1.05 కోట్ల మందికి 4,968 కోట్లు ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన 25,40,000 కోట్ల మందికి 40,000 మందికి 11,900 కోట్లు ఇచ్చారు. వసతి దీవెన 4,275 కోట్లు ఇచ్చారు. కాపు నేస్తం 2,028 కోట్లు ఇచ్చారు. ఈబీసీ నేస్తం 1,257 కోట్లు ఇచ్చారు. పింఛను 66,34,000 మందికి 84,730 కోట్లు ఇచ్చారు 5 ఇయర్స్ స్పాన్లో. అలాగే జగనన్న తోడు 2,610 కోట్లు, జగనన్న చేదోడు 404 కోట్లు. ఇలా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఇది మొత్తం డీబీటీ రూపంలో ఇచ్చారు, అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్. ఇందులో ఎక్కడ అవినీతి జరగలే. అలాగే నాన్ డీబీటీ కింద దగ్గర 2 లక్షల కోట్లు ఇచ్చారు. టోటల్ 5 లక్షల కోట్ల సంక్షేమం. నాకు తెలిసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 2 సంవత్సరాల బడ్జెట్ దగ్గర 2 సంవత్సరాలు కరోనా ఉంటే ప్రజలకి ప్రత్యక్షంగా సేవల రూపంలో అందించారు. ఇంకా ఇంగ్లీష్ మీడియం, ఐబీ సిలబస్సు, సిబిఎస్ఈ, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, బైజూస్ కంటెంట్, ఇలాంటివన్నీ మనం చూసాం లాస్ట్ 4 ఇయర్స్. నేను కూడా కాదు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు వెళ్ళి కూడా వాళ్ళే ఆస్వాదించి వచ్చారు అక్కడ. ఇలాంటిది 17 మెడికల్ కాలేజీలు, అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు ఆర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మాణం చేశారు. నాకు తెలిసి మీరు మన దావోస్ పర్యటనలో కూడా మీరే చెప్పారు, మనకి 10 హార్బర్లు ఉన్నాయి, వీ కెన్ జనరేట్ లాట్ ఆఫ్ రెవెన్యూ అని. సో ఆబ్వియస్లీ నాకు తెలిసి ఒక కంటిన్యూస్ ప్రభుత్వాలు, ఇప్పుడు అమరావతి పట్ల మీరు రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు తీసుకున్నప్పుడు ప్రభుత్వం కంటిన్యూ అన్నప్పుడు, గత ప్రభుత్వం అంటే 14 నుంచి 19 దాకా మీరు ఒక 10 పైసా చేయొచ్చు, ఈయన 10 పైసలు చేయొచ్చు, మళ్ళీ మీరు ఇంకో పావులా చేయడానికి వచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా.
సో ఈ ప్రాసెస్లో అనా పైసా మీరు చేసింది 10 పైసలు చేసింది జగన్మోహన్ రెడ్డి మర్చిపోలేదు. ఆ 10 పైసలు ప్లస్ అనా కలిపి ఈరోజు మీరు పావలా చేస్తారన్న దానికి ప్రజలు నమ్మి మీకు 164 స్థానాలు ఇచ్చారు. ఇక్కడ మీరు దీన్ని ఎక్కడా ఓటంకించకుండా 7 నెలల పొద్దయింది, ఇప్పటికి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మీదే అలో లక్ష్మణాన్ని ఏడ్చుకుంటూ ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయి, విశాఖ చెన్నై, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు. 12,000 కోట్లతో 6 పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేశారు గత ప్రభుత్వంలో. 25 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పెంచారు, 25 లక్షల రూపాయలు. ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ 742 కోట్లతో కట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉద్దానం అంటే డయాలసిస్ సెంటర్లో మామూలుగా ఒక అద్దె కొంపల్లో పెట్టి మీరు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ చూపించిన శాశ్వత పరిష్కారం 742 కోట్లతో జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లోనే వచ్చింది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే బాగుంటుంది. వెళ్ళేది చూసి ఒకసారి ఏమన్నా గ్రీన్ టోకి వెళ్ళారు, స్కూల్కి వెళ్తున్నారు, దీనికి కూడా వెళ్ళి ఒకసారి మెచ్చి మేకతో వేస్తే పని అవుతుంది. అలాగే తిరువూరు డయాలసిస్ సెంటర్, ఏ కొండూరులో మినీ డయాలసిస్ సెంటర్ 2,14,000 అంటే 2,31,000 దగ్గర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 4,50,000 మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. 16 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చాయి దగ్గర అంటే ఎంఎస్ఎంఈలు ఇవి కలిపి 5,000 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం. మీరు ఇంకో 10 కోట్లు ఖర్చు పెట్టండి, 50,000 కోట్లు ఖర్చు పెట్టండి, ఎవరు కాదంటారు? ఇవన్నీ ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు అయిన డబ్బులే కదా సార్. ఇవన్నీ బడ్జెట్ రూపంలో మనకు ప్రతిపాదించినవే కదా. దీన్ని ఆడిట్ చేసి కూడా కాన్ఫిడెన్షియల్గా రిపోర్ట్ ఇచ్చింది కదా. ఇందులో ఎక్కడ అంబిగ్యూటీ లేదు, అన్సర్టనిటీ లేదని రిపోర్ట్ని బేస్ చేసుకుని కూడా ఉన్న తర్వాత మీరు మళ్ళీ ఏ ప్రాతిపదిక మీద ఏమవుతుందో అదే డబ్బులు లేవంటే ఏం చెప్పాలా? 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్లు కట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. ప్రతి 50 ఏళ్ళకి ఒక వ్యాలంటీర్ అంటే 2,60,000 మందికి రాష్ట్ర ఖజానా నుంచి ఆన్రోని 5,000 రూపాయలు ఒక 5 సంవత్సరాల పాటు కలోకెంచో తాగడానికి ఉపయోగపడింది కదా 2,60,000 మందికి. అలాగే 2,000 జనాభాకు ఒక సచివాలయం కట్టారు, పక్కా బిల్డింగే కదా. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నాకు తెలిసి మరి దీన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కన్సిడర్ చేస్తాను. 1.4 లక్షల మంది ఉద్యోగాల్లో 17,000 మంది సచివాలయ ఉద్యోగాలే ఉన్నారు, ఏర్పాటు చేశారు. సో వ్యవసాయానికి పెద్ద పెట్టేస్తూ 10,778 ఆర్బీకే సెంటర్లు కట్టారు. ఇంతే కదా సార్. ఇది కాక మీకు ఇంకొక కళ్ళు తెరిచి డేటా ఒకటి చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ మనం ఒక ఎత్తు అనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం పెట్టారు, ఎవడు పడతాడు ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు కదా. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంకి వస్తే ఒక్కసారి ఇప్పుడు ఏపీ వృద్ధి రేట్లో మీరు రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పే టైం కంటే 18-19కి 1,38,299 తలసరి ఆదాయం ఉండేది మాకు ఒక ప్రాజెక్ట్. ఈ జగన్మోహన్ రెడ్డి మీకు అప్పచెప్పే టైంకి 2,19,518 కోట్లు, దగ్గర 80,000-90,000 కోట్లు, 90,000 రూపాయలు పెరిగినట్టే కదా మనిషి యొక్క ఆదాయం. అలాగే ఉద్యోగాలు చూసుకుంటే మీ ఆయంలో 247 ఏమో గ్రూప్ 1 ఇచ్చారు, 1,428 గ్రూప్ 2 ఇచ్చారు, డిఎస్సి 17,500, పోలీస్ శాఖలో 7,201, ఇతర శాఖల్లో 7,844, మొత్తం 34,780 ఉద్యోగాలు 14 నుంచి 19 ప్రభుత్వ ఆయంలో. అదే జగన్మోహన్ రెడ్డి ఆయంలో 19 నుంచి 24 దాకా గ్రూప్ 1 110, గ్రూప్ 2 897, నాన్ గెస్టెడ్ 137, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 22,297, డిఎస్సి 98 ఏమో 4,054, డిఎస్సి 2008 2,193, డిఎస్సి 2024 6,100, బీఈడీలు 3,780, జీఏడీలు 3,784, స్పెషల్ డిఎస్సి ఇతరత్ర 1,802, పోలీస్ శాఖ 6,511, మెడికల్ ఆఫీసర్స్ మెడికల్ డివిజన్లో 0 రీప్లేస్మెంట్ చెప్పారు కదా. ఇవాళ ఉద్యోగం రిటైర్ అవ్వగానే నెక్స్ట్ డే రిక్రూట్ చేస్తూ 1,240 మంది మెడికల్ ఆఫీసర్స్, హోమియో ఆఫీసర్స్ 53, స్టాఫ్ నర్సులు 60,457, ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగులు 387, సచివాలయ ఉద్యోగులు 1,26,000, టోటల్ 2,36,502. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పినప్పుడు 2,34,000 ఉద్యోగాలు అంటే ఎక్స్ట్రా 2,502 ఉద్యోగ కల్పనలు కల్పిస్తూ దగ్గర 50,000-60,000 మంది ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రైవేట్ గవర్నమెంట్ అంటే అటానమస్ బాడీలో ఉంటారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల కింద కన్సిడర్ చేశారు. ఇంకేం చెప్పాలి సార్ దీనికన్నా? ఈ మాటకు వస్తే మీరు నాడు నేడు స్కూల్లో పరివర్తన చెప్పాలి, ఉద్యోగాలు చెప్పినప్పుడు అలాగే పారిశ్రామిక ప్రగతి ఒకసారి చెప్దాం. ఇది కూడా ప్రజలకు తెలియాలి కదా ఉద్యోగ కల్పన ఏంటన్నది. ఇప్పుడు 19,50,000 కోట్లు సిఐఏ ఒప్పందాలతో మీ ప్రభుత్వం 3 సెమినార్లు 4 సెమినార్లు చేశారు, దావూస్ పర్యటనలు ఇవన్నీ కలిపి మీ ఆయంలో వచ్చినవి పెట్టుబడులు అగ్రిమెంట్లు 19,50,000 కోట్లు డిక్లేర్ చేశారు. 19,50,000 కోట్లు ఒప్పందాలు, సిఐఏ ఒప్పందాలు. దానికి 32,803 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. అందులో ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు? 38,000 మందికి ఇచ్చారు ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 13,50,000 కోట్లతో సిఐఏ ఒప్పందం వైజాగ్ ఇదైంది.
కదా. ఈ రెండు కలపండి మీరు, టోటల్ 33 లక్షలు. 33 లక్షల ఒప్పందాలకు గాను ఆ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 1,103 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. 3,000 కోట్లు అంటే టోటల్గా ఎంత? 1,33,000 కోట్ల చిల్లర పెట్టుబడులు మీరు చేసుకున్న ఒప్పందాలకి 10 సంవత్సరాల్లో ఇద్దరు ప్రభుత్వాలు చేసిన దానికి 1,33,000 కోట్ల దగ్గర ఒప్పందాలకు గ్రౌండ్ అయితే, లేదు 1,32,906 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. అంటే మిగిలిన ఎంత వాక్యూమ్ ఉంది ఇంకా? దీనికి గాను 3,47,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అంటే మీ 10 సంవత్సరాల ప్రస్థానంలో ఇద్దరూ కలిపి మాకు చేసింది ఏంటంటే దగ్గర 3,85,000 ఉద్యోగాలు కల్పించారు. ఇది మరి ఎంఎస్ఎంఈ యూనిట్లతో అది చాలా డ్రాస్టిక్ ప్రోగ్రెస్లో ఉంది ఎంఎస్ఎంఈ యూనిట్స్లో. అందుకలా అదో 13,50,000 ఉపాధులు కల్పించబడ్డాయి. మనంగా సార్ అది నేషనల్ వైడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ రేషియో అన్నది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 వచ్చింది చూడండి ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం టైంలో. అప్పుడు ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా 18.5% ఇండస్ట్రియల్ గ్రోత్ ఉన్న దగ్గర మన దగ్గర 16.38% సస్టైన్ అయ్యాం కంపేర్ టు అదర్ స్టేట్స్. అది అందుకనే నెంబర్ 1 వచ్చింది. అప్పుడు వాటిలో ఏంటంటే ప్రామాణికాలు ఎంఎస్ఎంఈ యూనిట్స్ కానీ, గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ క్రియేషను అండ్ ప్రైవేట్ సెక్టర్స్లో ఎంత మనం ఎన్హాన్స్ అయ్యాం అన్నది. సో ఓవరాల్గా అంత గ్రోత్ మన రాష్ట్రంలోనే ఉంది కాబట్టి అది వచ్చింది మనకి. ఇవి ప్రజలు గమనించాలి. సో ఈ డేటాలు మన దగ్గర పెట్టుకుని వ్యవసాయం సంగతి కూడా నేను 1,00,000 చెప్పాను. 61,178 కోట్లు 758 కోట్లు 14 నుంచి 19కి వ్యవసాయానికి అందించిన సాయం అయితే 19 నుంచి 24 దాకా 1,75,571 కోట్లు అందించారు. దానివల్ల అవి కూడా ఏ రూపంలో ఇచ్చారు? వైఎస్ఆర్ రైతు భరోసా 34,288 కోట్లు, ఉచిత పంట బీమా 7,802 కోట్లు, పంట పరిహారాలు 1,967 కోట్లు ఇచ్చారు, ధాన్యం కొనుగోలు 65,258 కోట్లు, ఉచిత సబ్సిడీ 43,740, ఉచిత విద్యుత్ 43,744 కోట్లు, ఫీడర్ల సామర్థ్యం పెంపుకి 1,700 కోట్లు ఖర్చు పెట్టారు, విద్యుత్ సబ్సిడీ యాక్వాలో 3,497, వైఎస్ఆర్ యంత్రసేవ 1,052, సూక్ష్మ సేద్యంకి 3,365 కోట్లు, విత్తన సబ్సిడీ 1,380 కోట్లు, ఆయిల్ ఫామ్ పరిశ్రమలు 248 కోట్లు, సున్నా వడ్డీ రుణాలు 2,051 కోట్లు, శనగ రైతుల బోనస్ 300 కోట్లు, రైతు భరోసా కేంద్రాలు 10,778 కోట్లు, అగ్రి ల్యాబ్స్ 160 కోట్లు, గోదాం నిర్మాణాలు 1,134. మీ ఆయల్లో 14 నుంచి 19కి కంపేర్ చేస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి 189.2 లక్షల కోట్లు టన్నులు, ఉద్యాన పంటల ఉత్పత్తి 368.83 కోట్లు. ఇది వ్యవసాయ ప్రోగ్రెస్ మంది. చదువుల విప్లవం నాడు నేడు స్కూల్తో ఎంత పరివర్తన చేశారో చూసుకుంటే 17,805 కోట్లు ఖర్చు పెట్టారు నాడు నేడు స్కూళ్ళకి పరివర్తనకి. ఇవన్నీ బడ్జెటెడ్ ఫిగర్స్. ఇది తర్వాత మొన్న దావోస్ వెళ్ళి మీరు ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడారు. మీ ఆయనలో 14-19 డేటా చూస్తే 12వ ప్లేస్లో 90,829 కోట్లు ఎక్స్పోర్ట్స్ చేశారు. ఇదే 19 నుంచి 24 2 కరోనా టైంలో కూడా 1,59,368 కోట్లు 6వ ప్లేస్లో ఉన్నాం. సో దీంట్లో ఇంత ప్రోగ్రెసివ్ ప్రాస్పెక్ట్లో మనం డ్రైవ్ చేసిన తర్వాత కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం లేదన్నారు. దానికి కూడా నేను కొన్ని విషయాలు చెప్పాలి మీకు. ఇప్పుడు ఈ పోర్టుల నిర్మాణం విషయంలో మీరే చెప్పారు కదా 10 పోర్టులు మనకున్నాయని కదా. 10 పోర్టులోనే 4 కొత్తవి ఉన్నాయి కదా. ప్రజలకు తెలియాలి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నాకు తెలిసి పోర్టుల నిర్మాణం, విద్యా దీవెన కాదు, నాడు నేడు స్కూల్ ఖర్చు పెట్టింది, ఆర్బీకే సెంటర్లు, సచివాలయ వ్యవస్థ, విలేజ్ క్లినిక్లు కట్టిన కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే. మెడికల్ కాలేజ్ 17. ఇది చెప్పాలి ఒకసారి, ఎందుకంటే రాష్ట్ర ట్రెజరీ నుంచి ఏ డబ్బులు అయితే ఖర్చు పెట్టబడ్డాయో వాటికి ప్రాస్పర్ గ్రోత్ అన్న దగ్గర ఇప్పుడు ఉదాహరణకి సంక్షేమాలు ఇవ్వడం వల్ల జిఎస్డిపి కంట్రిబ్యూషన్లో మనం ఎలా పెరిగామో చూసుకోండి. మన తలసరి ఆదాయం రొటేషన్ ఎలా ఉందో తెలుసు. అమర్ సేన్ గారు, రఘురామ్ రాజన్ గారు ఇలాంటి వాళ్ళందరూ చెప్పినవి ఏంటి? సామాన్య మానవుడు జేబులో డబ్బులు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెడతాడు, 10 రూపాయలు ఖర్చు పెడితే పాటు పొదుపు చేస్తాడు. అందుకే కదా మనం ఎలక్షన్స్ ముందు కనుక మీరు డేటా చూస్తే ఎస్బీఐ 4,45,000 కోట్లు పొదుపులు ఉన్నాయి బ్యాంకుల్లో. ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ నుంచి. అలాగే చిన్న చితక పోస్ట్ ఆఫీసులో కూడా ఎనానమస్ గ్రోత్ చూపించారు. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ కామన్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ ఎ మనీ విత్ రొటేషన్. ఇది మీరు గమనిస్తే రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టిన డబ్బులు రాయపట్నం పోర్టుకి 3,716 కోట్లు, 3,736.14 కోట్లు, మచిలీపట్నంకి 5,115.73 కోట్లు, మూలపేట
4361.9 కోట్లు, కాకినాడ గేట్వేకి 2123.43 కోట్లు. ఇది డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయింటే లెక్క చెప్తున్నాను. ఇప్పటిదాకా చదివినవన్నీ ఏంటంటే ఒక్కొక్క రూపాయి ఏ రూపంలో ప్రజలకు వెళ్ళింది, ఏ రూపంలో ఒక ఆస్తి రూపంలో నిర్మించబడుతుంది మనకి. ఇది చూసుకుంటే ఫిషింగ్ హార్బర్లు కట్టారు కదా, జువ్వలదిన్న 288.80, నిజాంపట్నం 451, మచిలీపట్నం 422, ఉప్పాడ 341 కోట్లు, బుడగట్లపాలెం 365.81 కోట్లు, పూడిమడక 392.53 కోట్లు, బియ్యపు తిప్ప 429.43, ఓడరేవు 417.55 కోట్లు, కొత్తపట్నం 392.45 కోట్లు, మంచినీళ్ళపేటలో అప్గ్రేడేషన్లో ఉంది. ఇది కాక ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు చింతపల్లి 23.74 కోట్లు, భీమిలి 24.86 కోట్లు, రాజయ్యపేట 24.77 కోట్లు, దొండవాక 23.90, ఉప్పలంక 5.74 కోట్లు, రాయదరువు 23.90. ఇవి కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టబడ్డాయి. ఉపాధి కల్పనకు కూడా వాళ్ళు ఇసుకున్న ప్రణాళిక ప్రకారం పోర్టుల ద్వారా ఫుల్గా కంప్లీట్ అయితే 75,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. హార్బర్ల ద్వారా 65,000 మందికి ఉద్యోగాలు, మొత్తం ఓవరాల్గా హార్బర్ల నుంచి 65,000 మందికి, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి 39,000. అలాగే మనం ఇంకోటి గమనిస్తే బోట్ల నిలిపే సామర్థ్యం 35,521 పెంచారు. రాష్ట్ర జీడిపిలో 18,000 కోట్లు మత్స్య సంపద నుంచి వస్తే అదనంగా పెరిగే మత్స్య సంపద 7.5 లక్షల టన్నులు ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల హార్బర్ల నుంచి. రాష్ట్ర జీడిపిలో 6.3 crores కంట్రిబ్యూషన్ ఉంటుంది, 6.3 లక్షల కుటుంబాలు. సో ఇది చూసుకుంటే పులికాట్ సరస్సు ఆధునీకరణకి 94.75 కోట్లు, ఆక్వా హబ్బులు 70, బాగుపడే కుటుంబాలు 25,000, వ్యయం 333 కోట్లు. ఇది చేశారండి. ఇది కాక వైద్య సేవల్లో మీరు గణనీయమైన ప్రగతిని సంతరించుకుంటూ మెడికల్ కాలేజీలు 200 కోట్లతో వ్యయం 8,000, మెడికల్ కాలేజీ 200 ప్లాన్ చేస్తే వ్యయం 8,480 కోట్లు, పెరిగే సీట్లు 4,735 కోట్లు, 35. పాత మెడికల్ కాలేజీల త్రూగా 3,788 కోట్లు ఖర్చు పెట్టారు అభివృద్ధికి. ఇవన్నీ రాష్ట్ర ఖజానా నుంచి వెళ్ళిన డబ్బులే కదా సార్. ప్రభుత్వ హాస్పిటల్ ఆధునీకరణకి 11,888 కోట్లు ఖర్చు పెట్టారు నాడు నేడు కింద. టోటల్ ఖర్చు 16,484 కోట్లు మెడికల్ దీని మీద ఖర్చు పెడుతూ, ఆరోగ్యశ్రీ 1,42,00,000 కోట్లు ఉన్నాయి, పరిమితి 25 లక్షలు, ప్రొసీజర్లు 3,257, నెట్వర్క్ హాస్పిటల్ 2,200, రోగులు 41.4 లక్షలు, ఖర్చు 13,128 కోట్లు. చంద్రబాబు గారి పాలనలో 55 లక్షలే ఉండేది, అది 1,42,00,000కి పెరిగింది. 2.5 లక్షలు పరిమితి ఉండేది, 25 లక్షలు చేశారు. ప్రొసీజర్లు 3,257 జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అంత మునుపు 1,059 ఉండేవి. నెట్వర్క్ హాస్పిటల్ 2,200 జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలు ఉంటే చంద్రబాబు గారి ఆయనలో 915 ఉండేవి. రోగులు 3.74 లక్షలు ఉంటే కరోనా ధర్మం అని మొత్తం 41.4 లక్షలు పెరిగారు. ఇవన్నీ ఎక్కడికి పోయినట్టు సార్? మన దగ్గర మన డబ్బులే కదా ఇవి ఖర్చు పెట్టినవే కదా. సో వైద్య రంగానికి, విద్యారంగానికి, పారిశ్రామిక అభివృద్ధికి, అండ్ హార్బర్లకి, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకి, పోర్ట్లకి ఖర్చు పెట్టిన డబ్బులు లెక్కలోకి రాకుండా ఎడపోయి అంటే దగ్గర 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాల బడ్జెట్, 2 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కొని రాష్ట్ర సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు పెడితే ఏమీ కాకుండా ఎన్నాళ్ళు అబాస్పాలు చేసుకుని ఎంత టైం వేస్ట్ చేస్తారు మీరు? 7 నెలలు చేశారు ఇప్పటికే అలో లక్ష్మణ జగన్మోహన్ రెడ్డి మీద ఏడుచుకుంటూ. ఇంకెప్పుడు అపార అనుభవం సంతరించుకున్న మీరు, నాకు తెలిసి ఒక రిలే బ్యారర్లు పట్టుకుని పరిగెడుతున్న ఒక టార్చ్ బ్యారర్ లాంటి మీ వ్యక్తిత్వాన్ని కూడా పణంగా పెట్టి భోగోని ఛానల్, తపేల న్యూస్లు రాసిన వాటిని ప్రభావితం అయితే ఎట్లా సార్? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి ఇది ఒడ్డించిన విస్తరి అంటే ఒక అవుటర్ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత ఆయన ముందుకు దూసుకెళ్ళిపోవడానికి ఎలా ఉపయోగపడిందని అసెంబ్లీ వేదికగా మాట్లాడితే, తండ్రి కొడుకులు చేసిన పని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చి ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ దగ్గర మీరు దాన్ని కుదేలు చేస్తామని 17 మెడికల్ కాలేజీలకు కూడా నిశ్రద్ధ వహిస్తూ సీట్లే వద్దని త్యాగం చేస్తే ఈరోజు ఆ కింగ్ జార్జ్ హాస్పిటల్, గుంటూరు మెడికల్ కాలేజీ, నెక్స్ట్ ఆ విజయవాడలో ఉన్న మెడికల్ కాలేజీలు, ఆంధ్ర మెడికల్ కాలేజీలు, వీటి గురించి వైభవాన్ని ఎలా చెప్పుకుంటున్నాం సార్? ప్రభుత్వ బాధ్యత విద్య, వైద్య, ఆరోగ్యమే కదా. ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య వ్యవస్థను ఎలా పునరుద్ధరిస్తున్నారు మీ ప్రభుత్వం అన్నది కొలమానంగా ఉంటుంది. ఆల్రెడీ 17 మెడికల్ కాలేజీకి సీట్లకి ప్రామాణికంగా ఉన్నప్పుడు మీరు టేక్ ఆఫ్ చేసి ముందుకెళ్ళడం మానేసి దాన్ని ప్రైవేటీకరిద్దామా, దాంతో ఖర్చు ఎందుకు అవుతుందని ఇలా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి సార్? ఉద్దానం లాంటి హాస్పిటల్ కూడా చరిత్రలో మిగిలిపోయేలా కట్టిన తర్వాత కూడా ఏమీ చేయలేదని ఎలా అనగలిగారు అసలుకి? మీరు ఏమైనా ఆర్థిక శాస్త్రంలో చిన్న చితక చదువుకోలేదు వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి. మీకున్న అనుభవం 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఎగ్జిక్యూషన్ పాలసీస్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియకుండా
అనుభవ రాహిత్యం ఉన్న వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతుంటే ఏం సార్ ఇది? ఎన్నాళ్ళు ఈ కాలక్షేపం? ఇక్కడ మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పడం ఒకటి, జగన్ పాలనలో విధ్వంసం అయిపోయిందని చెప్పేసి దాన్ని కవర్ చేసేస్తున్నారు. అది ఎలాగంటున్నాను, ఇప్పుడు మీరు శ్రీలంక అయిపోయింది అన్న తర్వాత కాంట్రడిక్షన్, మీరు పెట్టిన బడ్జెట్లోనే 6.47 కోట్లు అప్పులని చెప్పారు. 6.47 కోట్లను సబ్స్టాన్షియేట్ చేసుకుంటే 100 కోట్ల ఖజానాలో వచ్చి మీరు కూడా అప్పు చేసి వెళ్ళినప్పుడు, రాష్ట్ర విభజనప్పుడు కూడా 97,000 కోట్లు ఎంత అప్పు మనం ఎత్తిపెట్టి మిగిలింది 38,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టమంటే కూడా కట్టాం కదా. ప్రభుత్వం ఏ ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వ బాధ్యత నెక్స్ట్ ప్రభుత్వం తీసుకుని ముందుకెళ్తుంది. కానీ ఇదేమైనా వైవిధ్యభరితంగా మీకేమైనా రబ్బర్లో చేర్పేసే ఉదంతం ఏమైనా ఉందా? పాత 19 నుంచి 24 దాకా విధ్వంసం అని చెప్పి ఇది నిజంగా అసలు ఆయన స్థాయి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి బాధాతత్వ హృదయంతో ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి? ఎన్నాళ్ళు ఈ కాలక్షేపం? నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ కూడా ఏంటది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దేనికి ఇస్తున్నారు? అరే ఆల్రెడీ బడ్జెట్లు పెట్టారు, ఏం చేయాలో ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఆలోచించడం మానేసి మీరు ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయాలంటే హౌ లాంగ్ వి క్యాన్? 8 రాష్ట్రాల్లో దగ్గర 150,000 కోట్లు ఈ సంక్షేమానికి ఆల్రెడీ 8 నెలల్లో ఎగ్జిక్యూట్ చేసి ఉంటే మీరు ఇంకా ఎక్కడ స్తబ్దంగా కూర్చుని ఇది ఎక్కడ విడ్డూరం అండి?